స్వాగతం TDM 24 న్యూస్ కు. కన్వెన్స్ చేద్దాం. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఒకసారి అన్న టైం తీసుకుంటాం, మనం పోదాం, పోదాం పోయి ఆయనతో ఇప్పుడు ఎంతైనా ఒకసారి ఆయన ఈ ప్రైవేట్ చిన్న ఇది వరకు కూడా మనం వాగ్జన్ పెట్టిన తర్వాత కూడా క్యాన్సిల్ అయింది. ఎందుకంటే అవుట్లెట్ కాబట్టి ఒప్పుకుంటాడు. కాదండి, నీళ్ళు నేను పోస్తే నీళ్ళు, శంఖంలో పోస్తే తిరగడం అవుతుంది. కాబట్టి ఆ శంఖం దగ్గరికి పోయి శంఖంని రిక్వెస్ట్ చేస్తాం. కొద్దిగా మేము ఈ బుద్ధలో ఉంటున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కూడా ఒక్కసారి నువ్వైతేనే అవుతుంది, చెయ్యి ఖచ్చితంగా మాకు తీసుకుంటే అన్నకి సరే వస్తున్నా సింగల్ అయిన దీనికి కంపెన్సేషన్ ఏంటని చెప్పి ఏదో రకంగా ఏళ్ళ నుంచి ఆగుతున్న ప్రాబ్లం. ఇక సార్ అయితే ఇల్లు ఉంచాలని అమ్ముకోవాలని అని కూడా అన్నాడు. ఇక్కడ ఒకటి ఉందా బాగాలేదు. లేట్ అయింది. 30 నెలలు చూసినాం. ఎందుకంటే అయిన తెల్లారి నుంచి మనం వెనుకబడ్డాం అనుకోండి, మమ్మల్ని చేయిస్తున్నాం. మాకు ఏ పనులు చేయాలన్నా కాంగ్రెస్ ముందు వస్తుంది. మైనంపల్లన్న మొదటి నుంచి మా కాలనీకి వస్తూనే ఉన్నారు, అన్నీ చేస్తూనే ఉన్నారు. నా ఇప్పుడు లక్ష్మీకాంత్ అన్న వచ్చారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు అనుకోలేదన్నా. థ్యాంక్ యూ సో మచ్. మా సమస్యలు ఏమిటి అంటే రోడ్స్, కాలువలు, మిగతావన్నీ మేము సాల్వ్ చేసుకుంటామన్నా. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కాలువలు ఎట్లా అంటే మాకు అవుట్లెట్స్ పోకుండా లోపలికి తన్నేసేసి వర్షాకాలంలో మేము పడే ఇబ్బందులు అన్ని ఇబ్బందులు కాదన్న. సో అవి కొంచెం మీరు ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో బాక్స్ టైప్ చేసి పెడతా ఉంటున్నారు. దట్ విల్ బీ వండర్ఫుల్ బూన్ ఫర్ అస్. మాకు ఆల్మోస్ట్ బోనస్ వచ్చినట్టు పే కమిషన్ నడుస్తుంది. ఇప్పుడు మాకు ఆ పే కమిషన్ హైక్ రాకపోయినా పర్లేదు, కానీ ఇది వస్తే చాలు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అన్న. మీరు ఇలా మంది మధ్యలో వచ్చేసి నలుగురు సమస్యలు అడిగితేనే మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అనేట్టు లెక్క. అంటే మేము చెప్పుకోగలుగుతున్నాం, అదర్వైజ్ అప్రోచే ఉండదు. మాకు అప్రోచ్ ఒకటి ఇస్తే చాలన్న. అండ్ సెకండ్లీ రోడ్స్, ఎస్పెషలీ చిన్న చిన్న బిట్లు వదిలేస్తారన్న. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ హాప్. ఎందుకంటే ఈ మట్టి అంతా మళ్ళీ ఆ రోడ్ మీదకి వస్తుంది. ఈ మట్టి అంతా వాళ్ళు బురదలో ఉంటారు, మేము బంగ్లాలో ఉన్నట్టు. మెయిన్ బాక్స్ అది అయిన తర్వాత ఫస్ట్ ఇంటికి వస్తుంది. నెక్స్ట్ ఇది ఓపెన్ స్మూత్ ఫ్యాషన్. ఎందుకంటే ఈ లెవెల్లో వాటర్ ఫ్లో అవుతుంది. ఒకటి ఉంటుంది ఆలోచన, అట్లా వద్దన్నాడు అన్న. అందరినీ ఒకటేసారి మీరు ఎట్లా కావాలో అట్లా చేస్తా అని చెప్పి మీరు యూత్ ముంగటుండి దీన్ని మెయింటైన్ చేసుకునేటట్టు. ఎందుకంటే ఇది ఏ ఒక్కరిది కాదు, అందరిది బస్తీ కోసం చేసింది. మీరు ఉండాలి.
నేను కాదు, నేను అల్లవాళ్ళు ఉంటా, ఆయన లోతుకుండలు ఉంటాడు, అన్న ఒళ్ళలో ఉంటాడు కాదు. మీరు ముందు వచ్చి నిలబడి ఇక్కడ ఇంకోటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఎన్నో జరుగుతున్నాయి. అక్కడ నుంచి ఇక్కడ నుంచి రాత్రి ఆయన 5 లక్షలు కాదు, ఆయన 5 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 20 లక్షలు అయినా సరే, 30 లక్షలు అయినా సరే రినోవేషన్ చేపిస్తాడు. చేపించిన తర్వాత ఏం లాభం? బస్తీ వాళ్ళు ఇక్కడ 4 బస్తీలు ఉన్నాయి, ఇక్కడ 4 బస్తీలు ఉన్నాయి కదా. ఇది కమ్యూనిటీ దానికే ఇంకా మనం యూజ్ చేస్తాం. ఈ పైన బాక్స్ క్రికెట్ వస్తుందా, ఈ పిల్లలను మనం సపోర్ట్ తీసుకొని బాక్స్ ఈ మూలకి చిన్నగా ఇక మనం ఈ కమ్యూనిటీ వాళ్ళు నమస్తే. నమస్తే సార్. We want your help in this aspect. Mainampalli Annaki, thank you so much for getting sanctions for us, and Anna Lakshmikant Annaki, many thanks for making rounds like this, inquiring about us. Inta cheste chalu maaku. Thank you so much. Jai Ammadana. ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నటువంటి లక్ష్మీనగర్ కాలనీ లేన్ నెంబర్ 2 బాక్స్ డ్రైన్ ఏదైతే ఉందో అది ఇవాళ కాకపోయినా వన్ వీక్లో వర్క్ స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఈ మాన్సూన్ హై మాన్సూన్ మనకు వీక్ మాన్సూన్ వచ్చేది ఏదైతే ఉందో జూలై 15th వరకు కంప్లీట్ చేసే ఆలోచనలో మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క కింద ప్రైవేట్ ల్యాండ్ నుంచి వెళ్ళాలి, ఆ ప్రైవేట్ ల్యాండ్ యాక్సెస్ కొరకే డిలే అయింది కానీ ఇంకా వేరే రకంగా కాదని. తర్వాత ఇంద్రానగర్ ఏదైతే ఈ ఫస్ట్ లేన్ ఉంటుందో, ఫస్ట్ లేన్ అనుకోండి, లేకపోతే అటు నుంచి వస్తే ఫస్ట్ లేన్, ఆ లేన్ బాక్స్ లేన్ కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతందుకు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే దృష్టి పెట్టుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే దిశలో ఆయన వర్క్ కంప్లీట్ చేపిస్తారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది ఇంత మాత్రమైతే అష్యూరెన్స్ కాదండి, నమ్మకాన్ని ఆయన మొత్తం కంప్లీట్ చేస్తారు. మీ సపోర్ట్ పార్టీ ఓట్ల పరంగా కాదండి, మీ సపోర్ట్ వర్క్ ఎగ్జిక్యూషన్లో మీ సపోర్ట్ 100% ఉంటుంది. ఆయనకు మీ సపోర్ట్ ఉన్నంత కాలం ఆయన ఎక్కడికైనా వెళ్తాడు, పని చేస్తాడు. ఆశీర్వాదం పిండు, నువ్వు వెళ్ళు, చెప్పు. బాక్స్ డ్రైన్ అనేది లేట్ అయినా కానీ కంప్లీట్ చేయడం మాత్రం పీక్ వర్షాకాలంలో కూడా కంప్లీట్ అవుతుంది. మమ్మల్ని రిక్వెస్ట్ చేయండి సార్. సో దాంట్లో స్వార్థం ఉంది మా దాంట్లో. ఆ ఇల్లుని మేము ఎంత పగలంగా ఉంచుకుంటున్నాం, అది దానికి సహకారం మీది ఉంది కాబట్టి మీరు మాకు చిన్న సపోర్ట్ చేయండి. మీ వెంబడి ఆయన సపోర్ట్ ఉంటుంది, మీకు ఆయన సపోర్ట్ ఉంటుంది 100%. మీరంటే ఆయన చాలా గౌరవం, ఎందుకంటే ఎప్పుడు ఏమి జరిగిందో మీకు అన్నీ తెలుసు కాబట్టి ఆల్వేస్ ఆయన సపోర్ట్ మీకు ఉంటుంది, మీ సపోర్ట్ కూడా ఆయనకు ఉంటుంది. థ్యాంక్ యూ అండి.
TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం